హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లహరి. ఈ రోజు మీ ముందుకి ఒక మంచి వెబ్ సిరీస్ ని అయితే తీసుకొచ్చాను. తుక్రాకే మేరే ప్యార్ సీజన్ 1 అండి. ఈ సిరీస్ చాలా బాగుంది, నేను చూడడం అయితే జరిగింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది దీని గురించి చెప్పే ముందు ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించినటువంటి కథ మొత్తం ఉత్తరప్రదేశ్ నేపథ్యంలో అయితే జరుగుతుందండి. కుల్దీప్ కుమార్ అనే ఒక యువకుడు కాలేజ్ టాపర్ గా అయితే ఉంటాడు. సో తన పేదరికంలో పుట్టినటువంటి వ్యక్తి ఒక డొక్కు సైకిల్ వేసుకుంటే వెళ్ళి కష్టపడి చదువుకుంటా ఉంటాడు అన్నమాట. సో అదే కాలేజ్ లో సాన్విక్ అనే ఒక ధనవంతుల అమ్మాయి, బాగా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి కూతురు అనుకోండి. సో అమ్మాయి అదే కాలేజ్ లో చదువుకుంటూ ఉంటుంది. అనుకోకుండా అమ్మాయికి కుల్దీప్ కుమార్ అయితే నచ్చుతాడు. నచ్చిన తర్వాత ఫస్ట్ లో కుల్దీప్ కుమార్ వద్దన్నప్పటికీ ఇద్దరు లవ్ చేసుకుంటారు. సో అమ్మాయి లవ్ యూ చెప్తే ఇంకా ఏ టాపర్ అయినా ఊరుకోడు కదా, ఆ లవ్ యూ చెప్పేస్తాడు. ఇద్దరు ప్రేమించుకుంటారు. అనుకోని కారణాల వల్ల వాళ్ళ ఇంటి పెద్దలకైతే తెలుస్తుంది ఈ విషయం. తెలిసిన తర్వాత వాళ్ళ నాన్న ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. తొక్కిబట్టి నార తీస్తాడు. తొక్కిబట్టి నార తీసిన తర్వాత సీన్ ఉంటుంది, మామూలు హైలైట్ సీన్ కాదనమాట. సో అక్కడ ఊహించలేనటువంటి ఒక ట్విస్ట్ కూడా జరుగుతుంది. అటువంటి కఠినమైన సిచ్యువేషన్ లో కుల్దీప్ కుమార్ అన్ని కోల్పోతాడు. అనుకోకుండా యూపీఎస్ క్రాక్ చేసి కలెక్టర్ అయితే అవుతాడు. అతను పేదరికం నుంచి అతి సంపన్నుల కుటుంబం చెందినటువంటి ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ ప్రేమలో విఫలమైన తర్వాత తన కుటుంబంలో ఎవరెవరిని కోల్పోయాడు, తనకు జరిగినటువంటి అవమానాలేంటి, తను ఎదుర్కొన్నటువంటి కష్టాలేంటి, ఇంత కష్టం మీద కలెక్టర్ ఎలా అయ్యాడు అనేది సిరీస్ అండి. సో మీరు ఖచ్చితంగా చూడండి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఎస్పెషల్లీ యువత, అంటే ఈ జనరేషన్ లో టీనేజ్ లో ఉన్నటువంటి 10th ఇంటర్ కి సంబంధించినటువంటి యువత ఉంటారు కదా. సో వాళ్ళకి సంబంధించినటువంటి నేపథ్యంలోనే ఈ స్టోరీ కూడా ఉంటుంది. టీనేజ్ లో ఉన్నప్పుడు ఎటువంటి మిస్టేక్లు చేస్తే ఎటువంటి కోల్పోతామో సో అదంతా కంటికి కట్టినట్టు అయితే చూపించారండి. బేసిక్ గా వెబ్ సిరీస్ అంటే అడల్ట్ కంటెంట్ ఉంటుంది. సో అది ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఫ్యామిలీతో మీరు చూడొచ్చు. సో అటువంటి అడల్ట్ కంటెంట్ అయితే వెబ్ సిరీస్ లో మీకు ఎక్కడ కనిపించదు. నాకు ఈ వెబ్ సిరీస్ లో నచ్చినటువంటి ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తేనండి, ఈ వెబ్ సిరీస్ లో కుల్దీప్ పాత్రలో నటించినటువంటి ఆ హీరో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. అండ్ తనకు సంబంధించినటువంటి ఫాదర్ గానీ సిస్టర్ గానీ మదర్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. నాట్ ఓన్లీ యాక్టర్స్ ఒక్కరని చెప్పలేను కానీ ప్రతి ఒక్కరి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. బేసిక్ గా వెబ్ సిరీస్ అంటే సినిమాలతో పోల్చుకుంటే సినిమాలు మనకి మంచి స్టార్డమ్ ఉన్నటువంటి సినిమాలు వస్తాయి, కానీ వెబ్ సిరీస్ పరంగా చూసుకుంటే మాత్రం మంచి కంటెంట్ తీసుకొస్తారు. సో అటువంటి కంటెంట్ ఉన్నటువంటి వెబ్ సిరీస్ లో చూసుకుంటే ఇది బెస్ట్. అంటే ఇప్పుడు రిలీజ్ అయినటువంటి వెబ్ సిరీస్ లో ఇది బెస్ట్ అని చెప్పుకోవాలి ఈ వీకెండ్ లో. అండ్ కుల్దీప్ కుమార్ లవర్ గా నటించినటువంటి సాన్విక అమ్మాయి యాటిట్యూడ్ కూడా చాలా బాగుంటుంది. తన క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంటుంది. తను ఇచ్చే ట్విస్ట్ ఒకటి ఉంటుంది, ఇంకా హైలైట్ అని చెప్పుకోవాలి. దీనికైతే ప్రతి ఒక్కరు నా పరిస్థితి ఏంటో అనుకుంటారు. సో ఇది నేను స్పాయిలర్ చేయను కానీ ఖచ్చితంగా మీరు చూడండి. ఈ మధ్య బాలీవుడ్ నుంచి వస్తున్నటువంటి వెబ్ సిరీస్ ఏవైనా గానీ 12th ఫెయిల్ మీరు చూసుకుంటారు కదా, కంపేర్ చేయను కానీ సో ఆ టైప్ ఆఫ్ లోనే ఉంటుంది, కానీ ఇది మాత్రం ఒక డిఫరెంట్ గా అయితే ఉంటుంది. బేసిక్ గా వెబ్ సిరీస్ అంటే కాస్త లాగ్ ఉంటుంది, ఓపిక్ గా చూడాలి, త్వరగానే అయిపోతుంది, చూసేవచ్చు. నేను ఒక 3 గంటలు అయితే పట్టింది నాకు మొత్తం ఫినిష్ చేయడానికి. ఉంటుంది ఆ లవ్ ట్రాక్ ఉన్నంత వరకు ఓపిక్ గా చూసే వాళ్ళైతే ఒక చూడొచ్చు. ఆ లవ్ ట్రాక్ అయిన తర్వాత మంచి ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తుంది. అంటే ఎపిసోడ్ 5 నుంచి అయితే ఇంకా బాగా ఇంట్రెస్టింగ్ అయితే కలిగిస్తుంది. 5th ఎపిసోడ్ అయితే అసలు మిస్ అవ్వకండి. లేనివాడు ఒకలాగా ఉన్నవాడు ఒకలాగా ఈ భేదాన్ని కూడా బాగా చూపించడం అయితే జరిగింది. సో ఓవరాల్ గా వెబ్ సిరీస్ అయితే చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ యువత మాత్రం అసలు మిస్ అవ్వకండి, మీరు చూడాల్సినటువంటి మంచి వెబ్ సిరీస్ అన్నమాట. సో ఖచ్చితంగా చూడండి. ఇది హాట్స్టార్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుందండి. అన్నట్టు మర్చిపోయాను, తుక్రాకే మేరే ప్యార్ ఇది హిందీలో అవైలబుల్ గా ఉందండి. తెలుగులో కూడా డబ్ చేసే అవకాశం ఉందంట. లేకపోతే మీకు అర్థమవుతుందంటే చూడండి, సబ్ టైటిల్స్ పెట్టుకుని ఇంగ్లీష్ లో మీకు అర్థమైపోతుంది. మరి అర్థం కానటువంటి పెద్ద పెద్ద ఇదేం ఉండదు, ఖచ్చితంగా అర్థం కాలేని వాళ్ళకి కూడా అర్థమవుతుంది, వెళ్ళి చూడండి. సో ఇది ఇవాల్టి వెబ్ సిరీస్ సంబంధించినటువంటి నా యొక్క విశ్లేషణ. మరొక వెబ్ సిరీస్ గానీ మూవీ రివ్యూస్ తో గానీ, అండ్ పుష్ప దగ్గరలో ఉంది, పుష్ప 2 రిలీజ్. సో దానికి సంబంధించినటువంటి రివ్యూ తో కూడా మీ ముందుకు వచ్చేస్తాను. మన రివ్యూస్ ఆన్ టైం మీరు వినాలన్నా చూడాలన్నా గానీ ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.